నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, శుక్రుడు చాలా చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తాడు ఎవరి జన్మ జాతకంలోనైనా. చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి ఆయనకి. సో ఈ శుక్రుడిని యాక్టివేట్ చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఆల్ లగ్జరియస్ థింగ్స్కి కానీ, ఈ ఆనందాలకు కానీ, ఈతి బాధలు లేకుండా ఉండడానికి కానీ, డబ్బుకి కానీ శుక్రుడే అధిపతి కాబట్టి. సో చెప్పండి, శుక్రుడిని యాక్టివేట్ చేసుకోవటం అంటే ఏంటి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? చాలామంది అంటుంటారు శుక్రమహర్దశ వచ్చింది. నిజంగానే శుక్రమహర్దశ వచ్చిన వాళ్ళందరూ చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జాతకం అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. శుక్రుడు అంటే లగ్జరీ, శుక్రుడు అంటే బాగా బతకడం. కానీ శుక్రుడు ఎవరిది బాగుంటుందంటే ఎవరైతే ప్రేమించగలుగుతారో వాళ్ళది శుక్రుడు బాగుంటుంది. ఇప్పుడు ప్రేమ లేకపోతే మీకు శుక్రదశ వచ్చినా యూజ్ ఉండదు. దేనినైనా ప్రేమించగలగాలి. గౌరవించగలిగితే గురువు, ప్రేమించగలిగితే శుక్రుడు. ప్రేమ అన్నిటికన్నా పవర్ఫుల్. ప్రేమని మించింది ఏదీ లేదు. మీ గురువు ఉన్నారు, మీకు కష్టంలో 1000 రూపాయలు ఇస్తారేమో. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, మీ భర్త కష్టం వస్తే ప్రాణమే ఇస్తారు. ఎంత గౌరవానికి దానికి, ప్రేమకి గౌరవానికి చాలా తేడా ఉంటుంది. ప్రేమని మించింది ఏదీ లేదు. సో ఏ పని చేసినా ప్రేమతో చేస్తే 100% శుక్రదశ వచ్చినప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీ గురుదశ నడుస్తుందండి, కానీ కొంతమందికి శుక్రదశ రానే రాదు. ఇప్పుడు రవి నక్షత్రాలు ఉన్నాయి, వాళ్ళకి ఎప్పుడో 100 ఏళ్ల తర్వాత వస్తుంది శుక్రుడు. ఎలాగా? అదే చెప్తున్నాను. మీకు రాహు దశ నడుస్తుంది, మీకు గురువు దశ నడుస్తుంది. మీకు ప్రేమతో ఉండమని చెప్తాను, కానీ రిజల్ట్ ఇప్పుడే వస్తుందని చెప్పట్లేదు. శుక్రదశ వచ్చినప్పుడు రిజల్ట్ వస్తుంది, లేకపోతే ఇంకో అంతర్దశ వచ్చినప్పుడు కూడా అంతర్దశ వచ్చినప్పుడు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. లేకపోతే శుక్రుడు పెళ్లి కాబట్టి పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫెక్ట్ ఉంటుంది. మన జీవితంలో చాలా సార్లు శుక్రుడు ఇంపాక్ట్ ఉంటుంది మన మీద. కానీ అది అప్పుడు మన మీద ప్రభావం సరిగ్గా మంచిగా చూపించాలంటే మనం ఫస్ట్ నుంచి ప్రేమతో ఉండాలి. చాలా మంది చాలా ప్రేమతో మాట్లాడతారు, వాళ్ళకి కంపల్సరీ శుక్రుడు యాక్టివేట్ అయినప్పుడు మంచి రిజల్ట్ ఇస్తారు. అలాంటి వాళ్ళకి శుక్రదశ వస్తే మనం చూస్తాము చాలా డబ్బులు వచ్చేస్తాయి ఒకటేసారి, విపరీతంగా వస్తాయి కొంతమందికి. సో శుక్రుడు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ కోసం ఆలోచించొద్దు, నీ పన్ను చూసుకుంటూ పో. నీ 9 గ్రహాల్లో, నవగ్రహాల్లో ఏది ఒకటి నువ్వు బాగా ఇవ్వగలిగితే జీవితంలో, ఇప్పుడు మీరు గురుగ్రహం మీది చాలా బాగుంటుంది నాకు తెలుసు, మీరు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మీ గురుదశ వచ్చినప్పుడు మీ పరిస్థితి చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ ఒక CEO లేకపోతే కంపెనీని మేనేజ్ చేయడం, ఒక బిజినెస్ పెట్టి నడపడం. నేను మీ జాతకం చూడలేదు కానీ ఇప్పుడు నుంచి చెప్పగలను మీ గురుదశ చాలా బాగుండబోతుంది అని. మనం ఏది ఇస్తే అదే అనేది పర్ఫెక్ట్ గా అస్ట్రాలజీలో కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు. పనిచేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు శుక్రుడు రెమెడీ శబ్దం చాలా మంది జీవితాల్లో శుక్రుడు. ఇప్పుడు ఈ ఆనందాలు లేవు, లగ్జరియస్ లైఫ్ లేదని, అందరికీ కావాల్సింది లగ్జరియస్ లైఫే కదా. మంచి కారు ఉండాలి, మంచి పెద్ద ఇల్లు ఉండాలి, లేకపోతే నగలు ఉండాలి. మళ్ళీ నగలు గోల్డ్ కి సంబంధించి గురువు అయినప్పటికీ అలంకరణ, నగలు వేసుకుని అలంకరించుకోవడం అంటే శుక్రుడు ఉండాలి కదా, శుక్రుడు ఇంపాక్ట్ ఉండాలి. సో ఇవి లేవండి అని అనుకుంటున్నాడు. ఇంకా ఏ లగ్జరీ అయినా కూడా అది శుక్రుడే కాబట్టి మరి ఎట్లా యాక్టివేట్ చేసుకోవడం ఎట్లా? సో మీరు అంటున్నారు లగ్జూరియస్ లైఫ్ ఇవి అవి ఉండాలి, కానీ అన్నిటి మించి ఫస్ట్ ప్రేమ ఉండాలి కదా. కరెక్ట్. మీరు ఫస్ట్ ప్రేమగా ఉండండి అని నేను చెప్తా. ఇప్పుడు రెమెడీ కూడా చెప్తా. ఈ రెమెడీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, రెమెడీ యాక్టివేట్ అయ్యే కొద్దీ మీకు ప్రేమ అనేది ట్రిగర్ అవుతూ ఉంటది. ఈ రెమెడీ ఎప్పుడైతే మనం ఒక చిన్న పేరు రాసి, ఒక చిన్న పేరు రాయబోతున్నాము, ఒక పేరు రాస్తాము మన చేతి మీద, ఎక్కడ రాయాలో నేను చెప్తాను. సో ఆ పేరు చూడంగానే మీలో చిన్న ప్రేమ బీజం అనేది ఉత్పన్నం అవ్వాలి. సో పాయింట్ ఏంటంటే, మీలో ప్రేమ ట్రిగర్ చేయడం. రోజంతా మనము ఎక్కడెక్కడో రకరకాల పనుల్లో ఉంటాము, మధ్యలో ఒక్కసారి ఆ పేరు చూస్తే మన చేయి మీద మనకు ఒక ఆనందం, ఒక ప్రేమ. మీరు చూడండి, కొంతమంది లవ్ సినిమాలు బాగా చూస్తూ ఉంటారు, ఆ లవ్ సినిమాలే పిచ్చి ఉంటది. అది శుక్రుడు బాగా ఉంది. శుక్రుడు బాగుంటే విపరీతమైన లవ్ సినిమాలు చూడడం, ఆ ప్రేమ గురించి ఆలోచించడం,
ఇవన్నీ బేసిక్గా పూర్వ ఫాల్గుని నక్షత్రానికి ఎక్కువ ఉంటాయి. అందుకని పుట్టుక నుంచి బాగుంటారు, వాళ్ళ జీవితం బాగుంటుంది ఫస్ట్ నుంచి చివరి వరకు, ఎందుకంటే ఆ పూర్వ ఫాల్గునికి అంత ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో మనము మేనిఫెస్ట్ చేద్దాం శుక్రుడిని. రైట్, శుక్రుడిని మేనిఫెస్టేషన్ టెక్నిక్ తో ఎట్లా యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు ఇది మన చెయ్యి, ఇది మౌంట్ ఆఫ్ వీనస్ అంటారు దీన్ని. సో ఇక్కడ మీకు ఇష్టం ఉన్న వ్యక్తి పేరు రాసుకోవాలి. ఒక ఆవిడ వాళ్ళ ఆయన పేరు రాసుకోవచ్చు, ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ పేరు రాసుకోవచ్చు, ఒక తల్లి వాళ్ళ బిడ్డ పేరు రాసుకోవచ్చు. మీకు బాగా ఇష్టం ఉంటే నరేంద్ర మోడీ పేరు రాసుకోవచ్చు, శ్రీరాముడి పేరు రాసుకోవచ్చు, సాయిబాబా పేరు రాసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ పేరు రాసుకోవచ్చు. మీకు ప్రేమ అనేది సినిమా హీరోయిన్ లో కనిపిస్తే సినిమా హీరోయిన్ పేరు కూడా రాసుకోవచ్చు. ఇది చాలా నీచమైంది కాబట్టి దీన్ని మనం త్యజిద్దాం, దీన్ని వదిలేద్దాం. ఇప్పుడు శ్రీరామ అని రాసుకున్నా అంటే రాముడి పట్ల ప్రేమని ఇంకొంచెం పెంపొందించుకోవచ్చు కదా. అవును, హీరోయిన్ మీద పెంచుకుని ఏం చేస్తాం మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, బట్ హీరోయిన్ చూడకొద్దు మనం. ఎవరి ఇష్టం వాళ్ళండి, మన అసలు హీరోయిన్లు సీతారాం. మీకు ఇష్టం వచ్చిన పేరు మీరు రాసుకోవచ్చు అండి. సో ఇప్పుడు నాకు ఇష్టం ఉన్న అమ్మాయి పేరు ఫర్ ఎగ్జాంపుల్ అనుష్క అనుకోండి. అనుష్క అనేది మా ఆవిడ పేరు అనుకోండి. ఇప్పుడు నేను అనుష్క అని రాసుకున్నాను చూడండి. మగవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి, ఆడవాళ్ళు రైట్ హ్యాండ్ మీద రాసుకోవాలి. ఆల్ రైట్. ఇప్పుడు మీకు ఎవరండి ఇష్టం బాగా? మా పాప అంటే ఇష్టం. మీ పాప పేరు? త్రినయన అని రాద్దామా? సరే అండి. మరి నేను రైట్ హ్యాండ్ లో రాసుకోవాలా? నేను రాస్తాను, మీరు రాస్తారా? రాయండి. త్రినయన మొత్తం వీనస్ మౌంట్ అంతా కవర్ అయిపోయింది. సూపర్. మీరు దీన్ని డార్క్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఫస్ట్ లెటర్ హైలైట్ చేయాలి. ఇక్కడ నేను పేరు రాసా, ప్రాక్టికల్ ప్రేమని నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మీకు త్రినయన అని రాసా, నాకు అనుష్క అని రాసా. ఆ పేరు చూడంగానే నాకు ఒక ప్రేమ అనేది సీరియస్ గా జనరేట్ అయింది. మీ ఫేస్ మీద నాకు వెలుగు కనిపించింది. త్రినయన అని చూడంగానే 100 volts వెలుగు కనిపించింది నాకు. అంత ప్రేమ ఉంది. ఎక్కడ చూస్తున్నారు? మౌంట్ ఆఫ్ వీనస్ మీద చూస్తాం కాబట్టి శుక్రుడు యాక్టివేట్ అవుతుంది. మీకు చాలా మంచిది అది. శుక్రుడు యాక్టివేట్ అయితే ఏ మనిషికైనా చాలా మంచిది. ఆటోమేటిక్ మీకు శుక్రుడికి సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతాయి. సో ప్రతిరోజు ఇట్లా రాసుకుంటూ మీరే నోటీస్ చేస్తారు. ఇప్పుడు చూడండి, మీ ఆయన కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, లేకపోతే మీరు కొంచెం లగ్జూరియస్ గా బతకడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎప్పటి వరకు అయితే దాన్ని చూస్తారో మీ లైఫ్ కొంచెం లగ్జూరియస్ గా ఉంటది. మీరు మంచి కార్లలో వెళ్తారు, మీరు మంచి రెస్టారెంట్స్ కి వెళ్తారు. చూడండి, మీరు అది చూస్తూ దాన్ని యాక్టివేట్ చేస్తున్నంత వరకు మీరు స్టార్ హోటల్స్ కి వెళ్తారు. బట్ ఎవరి మీద అయితే పరిపూర్ణమైన ప్రేమ ఉందో వారి పేరు మీదే రాసుకోవాలి. కొంతమందికి సాయిబాబా అంటే నేను చూసాను అసలు చాలా విపరీతంగా, అసలు సాయి అది సాయి అని రాసుకోండి. కొందరు శివ, మహాకాల్, కాల భైరవ, బటుక భైరవ, నారాయణ, శ్రీరామ. రామాయణంలో రావణాసురుడు వాళ్ళ ఒక అబ్బాయి ఉంటాడు, 16 ఏళ్ళు ఉంటాయి, ఒళ్ళు మొత్తం నారాయణ అని రాసేసుకుంటాడు. 16 ఏళ్ళ అబ్బాయి రాముడిని యుద్ధానికి పంపిస్తాడు. అతను రాముడు ఎదురుగా రావణాసురుడు పంపిస్తాడు. అతను ఒళ్ళు మీదంతా నారాయణ అని ఉంటది. అంటే అంత పిచ్చి అన్నమాట. అలానే మనం కూడా ఇక్కడ అదే చేస్తాం. ఎవరైతే మనకి ఇష్టమో వాళ్ళ పేరు మౌంట్ ఆఫ్ వీనస్ మీద రాస్తున్నాం. సో అక్కడ రాముడు కూడా ఆ అబ్బాయిని చంపడు, మోక్షం ఇచ్చేస్తాడు. విష్ణు రూపం చూపిస్తాడు వాడికి. చూసారా మీరు? యుద్ధానికి వెళ్ళిన వాడు నారాయణ రాసుకొని వెళ్తే ఆడికి మోక్షం వచ్చేసింది. చావు రాలేదు, మోక్షం వచ్చింది. 16 ఏళ్ళ కుర్రాడు, రావణుడు చిన్న బాబు. ఓకే, సో అట్లా మౌంట్ ఆఫ్ వీనస్ మీద మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో పరిపూర్ణంగా వారిని గుర్తు చేసుకోవటం, లేకపోతే వారి పేరు రాసుకోవటం, ప్రేమని జనరేట్ చేయటం అనేది. అది మీకు ఎవరైనా కావచ్చు.